గేమ్స్ సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ సెలక్షన్ జరిగేటప్పుడు ఎవరు ఏ గేమ్లో నైపుణ్యం ఉంటుందో తప్పకుండా వారినే ఆ అసోసియేషన్లో ప్రెసిడెంట్, సెక్రటరీ తదితర పోస్టులు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా సెలక్షన్స్లో రాజకీయాలకు, మతాలకు తావు లేకుండా అసోసియేషన్లో ఉన్నవారిని తప్పకుండా తర్బీదు చేస్తాం అధ్యక్ష. ఉదాహరణకి వాలీబాల్లో నైపుణ్యం ఉన్న కోచ్ని వాలీబాల్ కోచ్గా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కబడ్డీ, క్రికెట్, హాకీ మొదలైన గేమ్స్లో ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క కోచ్ని ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్ గేమ్స్లో ప్రతిభ చూపిన వారికి, ఉదాహరణకి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతులు మరియు ఉద్యోగం కల్పిస్తాం అధ్యక్ష. మరి అదేవిధంగా ఆటలో నైపుణ్యం కొరకు విద్యార్థులకు సమ్మర్ కోచింగ్స్ ఏర్పాటు చేసి తర్బీదు ఇస్తాం అధ్యక్ష. హైయర్ స్టడీస్లో ఉదాహరణకి ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ వాటిల్లో ఇప్పటివరకున్న పర్సంటేజ్ని పెంచుతూ 3%గా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి క్రీడల ద్వారా మన రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవటానికి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. జై భీమ్, జై పూలే, జై భారత్. ఒక్క మాటకు ఆన్సర్ చెప్పండి. ఇద్దరికి సిల్వర్ మెడల్ వస్తే ఒకే ప్రైజ్ ఇస్తారా, లేదా ఒక కాస్ట్ వేరే కాస్ట్ అయితే తక్కువ, వేరే కాస్ట్ అయితే ఎక్కువ, అట్లా ఇస్తారా చెప్పండి. ఇప్పటి వరకు అదే నడిచింది అధ్యక్ష. ఒక గేమ్లో ఒకరికి 5 కోట్లు స్థలం ఇస్తే మా బాపట్లలో ఎస్టీ పిల్లాడు సేమ్ దాంట్లో 3rd ప్లేస్ వస్తే, ఇక్కడ 3rd ప్లేస్ వస్తే 5 కోట్లు ఇచ్చారు. వీడి 3rd ప్లేస్ వస్తే రాగాల రాహుల్ 50 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఈ వేరియేషన్ లేకుండా చేస్తాం అధ్యక్ష. అంటే గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకి అందరికీ ఒకే రేషియోలో స్టాండర్డ్ ప్రైజులు ఇస్తారు మీరు. తప్పకుండా, అంతే కదా. తప్పకుండా. వేరియేషన్ ఏముండదు, భేదాలు ఏముండవు, గ్యారంటీ. దీంట్లో వేరియేషన్ ఉంటే ఆటోమేటిక్గా మన ప్రభుత్వం నిలబడదు అధ్యక్ష. రిజైన్ చేస్తారు తప్పకుండా. రైట్. సో దీని మీద ఏమన్నా ఎనీ క్వరీస్? అప్పారావు గారు ఏం చెప్తారు? అధ్యక్ష, మన స్పోర్ట్స్ మినిస్టర్ ప్రవేశపెట్టినటువంటి బిల్లు చాలా మంచి బిల్లు. కానీ ప్రతిభను బట్టి బహుమతి, ప్రోత్సాహ అమౌంట్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే ఒకరు గోల్డ్ మెడల్ సంపాదించిన వ్యక్తికి 50 లక్షలు, సిల్వర్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తి కూడా 50 లక్షలే ఇస్తే దీంట్లో వ్యత్యాసం అనేది కనపడదు. కాబట్టి రేపు వాళ్ళు మనం గోల్డ్ మెడల్ సంపాదించిన, సిల్వర్ మెడల్ సంపాదించిన ఒకటే ఇది. కాబట్టి వ్యత్యాసం ఉండాలంటున్నావా, సమానంగా ఇవ్వాలంటున్నా? ఉండాలని నేను చెప్పడం. ఆయన అంటే సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళకే ఇద్దరికి ఒకరికేమో 5 కోట్లు, ఒకరికేమో 50 లక్షలు ఇచ్చారంటున్నారు. అలాంటిది ఉండకూడదు. అలాంటి దాంట్లో ఈక్వలెన్స్, సమానత్వం ఉండాలి. కానీ గోల్డ్ మెడల్ అతనికి, సిల్వర్ మెడల్ అతనికి సమానత్వం అనేది ఉండకుండా. ఓకే రైట్. ఆలోచన. సో ఎనీ సజెషన్స్, క్వరీస్ ఏమన్నా సార్, అభిప్రాయాలు చెప్పండి అధ్యక్ష. మంత్రులుగా డాక్టర్ వరప్రసాదరావు గారు ఇచ్చినటువంటి దీనిలో వారు ఒక ఫిజికల్ డైరెక్టర్గా మంచి అనుభవంతో
బహుజనుల అభ్యున్నతి కోసం, ముఖ్యంగా బహుజన విద్యార్థులకి హై స్కూల్ స్థాయి నుంచే మంచిగా తీసుకెళ్లే విధంగా ప్రపోజల్ పెట్టారు. దాంతోపాటు చిన్న సూచన ఏంటంటే బాలికలకు సంబంధించి కూడా మరింత ప్రోత్సాహంగా ఈ బిల్స్లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే చాలా వరకు స్పోర్ట్స్లో జెంట్స్కే ఎక్కువగా ప్రాతినిధ్యం ఇస్తుంది. కాబట్టి మంత్రివర్యులు గారు బాలికల కోసం ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాలతో ఇచ్చినట్లయితే వారు మరింతగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చిన్న సలహా సార్. ఓకే ఓకే రైట్. ఎనీ చెప్పండి. అధ్యక్ష, స్పోర్ట్స్ పరంగా మినిస్టర్ గారు తీసుకున్నటువంటి విషయంలో మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ స్పోర్ట్స్లో కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్ వీటితో పాటు కరాటే, కరాసాంగ్ కూడా యాడ్ చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఓకే, కంపల్సరీ ఇవి కూడా ఆ స్పోర్ట్స్లో ఒక భాగంగా తీసుకొని ఖచ్చితంగా ఇది కూడా పిల్లలకు, బాలబాలికలకు నేర్పియాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఓకే ఓకే. ఎనీ సజెషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా మినిస్టర్ గారు? శ్రీనివాస్ గారు చెప్పిన విధంగా గేమ్స్లో, స్పోర్ట్స్లో మగ పిల్లలకి ఏ విధంగా అయితే ఉన్నాయో ఆడపిల్లలకు కూడా అదే విధంగా అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, క్రికెట్ ఉంది, బాయ్స్కి ఉంది, గర్ల్స్కి ఉంది. అథ్లెటిక్స్ బాయ్స్కి ఉన్నాయి, గర్ల్స్కి ఉన్నాయి. అదేవిధంగా కరాటే బాయ్స్కి ఉంది, గర్ల్స్కి ఉంది. గేమ్స్లో బాయ్స్కి ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా గర్ల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దీంట్లో తారతమ్యము లేదు. ఓకే, అందరికీ తేడా లేకుండా. వారు చెప్పిన సలహా కూడా తీసుకున్నారా? తప్పకుండా తీసుకుంటాను సార్. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ. సో అభ్యంతరాలు లేకపోతే క్లాప్స్ తోటి ఈ బిల్లును కూడా ఆమోదిద్దాం. నౌ డిప్యూటీ స్పీకర్ గారు మక్బల్ జాన్ గారిని ఇన్వైట్ చేస్తున్నారు. ఎక్కడ మినిస్టర్ గారు, ఎక్కడ అప్పారావు గారు? టి అప్పారావు గారు. చేపిస్తారు. సభకు నమస్కారం అండి. శ్రీ టి అప్పారావు గారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, మీ బిల్లు ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, D05 ట్రైబల్స్, నమోడి ట్రైబల్స్, సెమ్యూనిబుల్స్, విముక్త జాతులు, సంచార జాతుల బిల్లు ప్రవేశపెట్టబోతున్నాను. నేను బిల్లు ప్రవేశపెట్టేది ప్రతి D&T కుటుంబానికి 4 ఎకరాల భూమిని, సాగు భూమిని మంజూరు చేయడం జరిగింది. అలాగే ప్రతి D&T కుటుంబానికి స్మాల్ ఇండస్ట్రీ చేయడం జరుగుతుంది. స్మాల్ ఇండస్ట్రీ ప్రభుత్వ బ్యాంకులతో మాట్లాడి ప్రభుత్వ స్మాల్ ఇండస్ట్రీలో D&T మహిళలకు శిక్షణ ఇచ్చి అగరబత్తి, క్యాండిల్స్ మరియు కర్పూరం బిళ్ళల తయారీకి స్మాల్ ఇండస్ట్రీ ద్వారా మంజూరు చేయడం. అలాగే ప్రతి D&T కులాల వారికి LKG నుండి PG వరకు ఉచిత విద్యను మంజూరు చేయడం జరిగింది. అలాగే D&T విముక్తి జాతులకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1952 ఆగస్టు 31న విముక్తి కల్పించారు. ఈ విముక్తి దినోత్సవానికి నమోడి ట్రైబల్స్, విముక్తి జాతులు, D05 ట్రైబల్స్, సెమ్యూనిబుల్ జాతులకి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆగస్టు 31న విముక్తి జాతి దినోత్సవం చేస్తున్నారు. ఈ విముక్తి జాతి దినోత్సవాన్ని మన ప్రభుత్వం ద్వారా చేయడానికి ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది. అధ్యక్ష, ఈ 2 బిల్లులను ప్రవేశపెడుతున్నారు. ఎవరైనా ఈ బిల్లు గురించి చర్చించాలంటే చర్చించండి. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ బిల్. అధ్యక్ష,
డిఎన్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు పెట్టిన ఈ బిల్లు చాలా బాగుంది. ఇది మొట్టమొదటిసారిగా బహుజన ప్రభుత్వంలో డిఎన్టీస్ని గుర్తించి ఈ ప్రభుత్వం డిఎన్టీస్ కోసం సపరేట్ బిల్లు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. డిఎన్టీలందరినీ కూడా పూర్తిగా ఈ మీ పథకాలని మీరు ప్రవేశపెట్టే ముందు మొత్తం డిఎన్టీలు కుల జనగణన చేసి వాళ్ళ స్టాటిస్టిక్స్ మొత్తం మీ దగ్గర పెట్టుకొని చేయాలని ఒక సూచన చేస్తున్నాం మీ బిల్లులో. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇంతకుముందే స్పోర్ట్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు డిఎన్టీస్లో వృత్తిపరంగా ఎన్నో రకాల గారడీ విద్యలు, ఒలింపిక్స్ గేమ్స్కు తలదన్నే స్థాయిలో గారడీ విద్యలు చేసే కులస్తులు ఇంకా ఉన్నారు. ఇటీవలే చూసాం. అలాంటి వారిని గుర్తించి వారిని కూడా ఈ స్పోర్ట్స్ కోటాలోకి తీసుకొని వచ్చి వారిని అంతర్జాతీయ గుర్తింపు తీసుకొని వాళ్ళ కళలకి అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చే విధంగా ఈ బిల్లులో ఒక సెక్షన్ యాడ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం డిఎన్టీలందరి తరఫున. అధ్యక్ష. ఓకే, వాసు గారు. రెస్పెక్టెడ్ మేడం స్పీకర్, డిఎన్టీలు సంచార జాతులుగా చెప్పబడతా ఉన్నారు ఇప్పటిదాకా. సంచార, అర్ధ సంచార, విముక్తి జాతులు వీరందరికి కూడా కులవృత్తిని నమ్ముకొని సంచారంలో ఉంటా ఉన్నారు. మన బహుజన ప్రభుత్వంలో ప్రతిపక్షం నుంచి మేము ఇచ్చేటువంటి సూచన సలహాని బిల్లులో సవరణ ద్వారా పెట్టాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. వారికి స్థిరంగా నివాసం ఉండటానికి, స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి, వ్యవసాయం చేసుకోవటానికి ప్రతి 4 వ్యక్తులు కలిగిన కుటుంబానికి ఒక 5 ఎకరాల భూమిని స్థిర నివాసానికి ఏర్పరచుకోవటానికి ఇవ్వాలని మేము ప్రతిపక్షంగా గౌరవ సభ్యుల ద్వారా మేడం రెస్పెక్టెడ్ స్పీకర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా ఆత్మగౌరవాన్ని కోసమే కొట్లాడుతూ ఉన్నాం. ఆత్మగౌరవానికి ప్రతీక ఏంటంటే భూమి కలిగి ఉండటమే ఆత్మగౌరవానికి ప్రతీక. నెంబర్ 1. నెంబర్ 2, రాజ్యాధికారమే అత్యంత ఆత్మగౌరవం బడుగు బలహీన వర్గాల ప్రజలకి, అందున సంచార జాతులకి. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా సంచార జాతులకు జరిగినటువంటి అన్యాయం మరి ఏ వర్గాలకు కూడా జరగలేదు. ఎందుకనంటే అధ్యక్ష, సంచార, అర్ధ సంచార, విముక్తి జాతుల్ని వీళ్ళు నేరస్తులు అంటూ బ్రిటన్ గవర్నమెంటు ఒక ముద్ర వేసింది. దాన్ని ఇప్పటికి కూడా మనం జరపలేకపోయామంటే అత్యంత దారుణమైన విషయం. భూమి కలిగి ఉండాలి, రాజ్యాధికారంలో వాళ్ళకి భాగస్వామి ఇవ్వాలని ప్రతిపక్షంగా మేము సవరణ ప్రతిపాదిస్తూ ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు సవరణను తీసుకొని బిల్లులో పొందుపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. మేడం రెస్పెక్టెడ్ స్పీకర్. మినిస్టర్ గారు దీని గురించి మీరేం సమాధానం చెప్తారు? రెస్పెక్టెడ్ మేడం సార్, నా పేరు గోరంట్ల శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా జగ్గేపేట కాన్స్టిట్యూషను. సార్ చెప్పినట్టుగా డిఎన్టీ కులాలు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాయండి యావత్ భారతదేశం మీద చూసుకుంటే. మరి ముఖ్యంగా వీళ్ళకి చట్టాలు తెలియవు, వీళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఏవేవో వాళ్ళ కుల వృత్తులతో చేస్తూ ఉంటారు. చాలా చోట్ల ఈ కరోనా టైంలో వాళ్ళని ఎవరో ఇళ్లలోకి రానిచ్చే పరిస్థితి లేదు. సంచారం చేస్తున్నప్పుడు వాళ్ళ కనీసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేక చాలా దుర్భరమైన పరిస్థితులు మేము చూసాం. అవి మేము ఫోటోలు తీయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఈ డిఎన్టీ కులాలు వాళ్ళ యొక్క సంచార జీవితం గడుపుతూ దూర ప్రాంతాలకు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ లోకల్గా వాళ్ళకి సపోర్ట్ లేకపోవడం మూలంగా వాళ్ళ ఆడవాళ్ళని చాలా ఇబ్బంది చేశారు, ఇబ్బంది జరిగింది ఆడవాళ్ళకి. దాని మీద ఒక గట్టి చట్టం ఒకటి తయారు చేయాలి. అది ఈ డిఎన్టీ కులాల మినిస్టర్ గారు తప్పకుండా అది నోట్ చేసుకోవాలి. అలాగే వాళ్ళ కుల వృత్తులు అంతరించిపోయాయి. కుల వృత్తులు అంతరించిపోవడం మూలంగా వాళ్ళు వేరే కుల వృత్తుల్ని స్వీకరించి, అంటే ఇంతకుముందు కొన్ని కులాల వాళ్ళు గాడి విద్యలు చేసుకుంటూ తిరిగేవాళ్ళు, ఇవాళ గాడి విద్యలు చేసేవాళ్ళు కనిపించట్లా, చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు ఇంకొక కుల వృత్తులకి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ కుల వృత్తులు అంతరించిపోయి వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తున్నారు. కాబట్టి
సోదరులు చెప్పినట్టుగా వాళ్ళ ప్రతి డిఎన్టీ కులాన్ని గుర్తించి వాళ్ళకి 5 ఎకరాల పొలం ఇచ్చి వాళ్ళ వ్యవసాయం సైడు మళ్ళించాలి. అలాగే మన భారతదేశంలో వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు. కులవృత్తులు అంతించిపోయాయి కాబట్టి వాళ్ళ వ్యవసాయం వరకు తీసుకొచ్చి వాళ్ళ గౌరవంగా సంఘంలో బతికేలాగా చేయాలనేది మా ముఖ్యమైన డిమాండ్. ఇవి ఆయన ఇచ్చే దాంట్లో రాసుకొని వాళ్ళకి సరైన చట్టం తీసుకొచ్చి వాళ్ళని ఏదన్నా కులం పేరుతో దూషించినా లేకపోతే మనం ఏం చేసినా మనల్ని ఏం చేయలేరనే ఒక అహంకారంతో వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకి సరైన న్యాయం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను మేడం. ఒక భరోసా కల్పించాలంటారు. అదే మేడం తప్పు. ఓకే సార్, ఇంకా ఉన్నారు మాట్లాడుతున్నారు. హలో అధ్యక్ష, కూర్చోండి. అండి ఓకే ఓకే మాట్లాడండి. నేను నందిగామ నియోజకవర్గం కృష్ణా జిల్లా. నా పేరు కొరగంటి హనుమంతరావు. బహుజన ఎమ్మెల్యేగా వచ్చానండి. మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న, మన రాజ్యాంగం అమలవుతూ ఈ రోజుకి 73 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా అనాగరిక జీవితాన్ని అనుభవిస్తున్నారు మన ట్రైబల్స్ వెల్ఫేర్లో. మంత్రి గారికి ఏంటంటే విన్నపం, వారికి ఉన్నటువంటి మూఢనమ్మకాలను పోగొట్టేందుకు ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఏర్పాటు చేసి నాగరిక ప్రపంచంలోకి తీసుకొచ్చి ఈ ప్రపంచీకరణలో వారిని కూడా భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ మేడం. మినిస్టర్ గారు. అధ్యక్ష, డిఎన్టీ కులాలకి 4 ఎకరాలు ఇస్తూ ఉన్నారు. మంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే మా సభ్యులు వాసు గారు విజ్ఞప్తి చేసినట్టు 5 ఎకరాలు వాళ్ళకి వ్యవసాయ భూమి ఇవ్వాలని దాన్ని కూడా అమెండ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. మంత్రి గారు ముఖ్యంగా ఈ సంచార జాతులకి ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి మంత్రి గారు చెప్పినట్టు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్, అలాగే వీళ్ళు సంచార జాతులు ఎక్కడ పనులు ఉంటే అక్కడికి సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారి యొక్క పిల్లలు విద్య డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక ఊరిలో వృత్తిరీత్యా ఆ కాల పరిస్థితిని బట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పాఠశాలలో చేర్చుకుని వాళ్ళు వేరే ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఈ పాఠశాలలో హెచ్ఎం గారు వాళ్ళకి ప్రత్యేకంగా టీసీ రాసి వాళ్ళు ఏ ప్రాంతంలో వెళ్తే మళ్ళీ ఆ పాఠశాలలో వాళ్ళని అడ్మిట్ చేసుకుని ఆ పిల్లలకి ముందల విద్య వచ్చేటట్టు చేయాలని, ఇది ముఖ్యంగా వాళ్ళ పిల్లలు చదువుకుంటే మరి ఈ కుల వృత్తుల నుండి ఇదయ్యి విద్య ద్వారా అభివృద్ధి చెందుతారని సూచిస్తూ, మరి విద్యకి సంచార జాతులు విద్య మీద ఎక్కువ ఆకర్షించుకునే పడిగా ఆ విధంగా మంత్రి గారు కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ ప్రతిపక్షాల వాళ్ళే సలహాలు ఇస్తున్నారు అధ్యక్ష. ట్రైబల్ బిల్ పైన. సార్ మాట్లాడండి. ఈరోజు మినిస్టర్ గారు చెప్పినట్టుగా అందరూ కూడా చెప్పారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. 5 ఎకరాల ల్యాండు, ఉద్యోగము ఇవన్నీ చెప్పారు. కానీ వాళ్ళకి ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఇవ్వటం లేదు ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీసుల్లో. ఈ విషయం నోట్ డౌన్ చేసుకోండి. సంచార జాతకులు అనేవి పోయి అడిగితే మీది ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ మీరు ఏం కులంలో ఉన్నారు, ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోరండి అంటున్నారు. వాళ్ళకి అక్కడ మేము ఎస్సీగా ఉన్నాం సార్ అంటే ఎస్సీ సర్టిఫికెట్ మీకు మీ బంధువులు వాళ్ళు సర్టిఫికెట్ తెండి అని అడుగుతున్నారు. ఆ విధంగా ఒక 2-3 తిరుపతిలో కరకమ్మాడికి వలస వచ్చారు. వాళ్ళకి ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోతే మళ్ళీ నేను వేరే ఒకసారి లాయర్ని పిలుచుకొచ్చి విజయవాడకు వచ్చి ఇక్కడ వాళ్ళ బంధువులు వెతికి వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికెట్ తీసుకొని పోయి మళ్ళీ అక్కడ ఇచ్చి వాళ్ళు ఎస్సీ అనేసి ఒక సర్టిఫికెట్ తీయించాం. ఎస్సీఎస్ ఒక ల్యాండ్ గొడవల విషయంలో ఎస్సీఎస్ కేసు పెడితే వాళ్ళకి చెల్లలేదు. ఆ విధంగా సంచార జాతులు ఎక్కడైనా తిరుగుతుంటారు, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. వాళ్ళకి పర్మనెంట్గా వీళ్ళు ఎక్కడ అదే ఒక సర్టిఫికెట్గా వాళ్ళకు ఇవ్వాలని, ఆ పిల్లగారు ఎక్కడైనా చదువుతున్నాయి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ పోయినా వీళ్ళు సంచార జాతికులు, వీళ్ళు పలానా క్యాస్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలనేది కూడా నా అభిప్రాయం. అధ్యక్ష చేసుకోవాలి. థ్యాంక్ యూ మిస్టర్. మీరు చెప్పినటువంటి విషయం బాగుంది, నోట్ డౌన్ చేసుకున్నారు మంత్రి గారు. మాట్లాడండి. అధ్యక్ష, నా యొక్క మీకు జైభీములు. మంత్రి గారికి ఒక సలహా చూసిండు చిన్న, అంటే ఈ సంచార జాతికులు ఊరు వాడు అంటే వెళ్ళి అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా జీవనోపాధి ఒక చిన్న గుడిసెలు వేసుకొని అక్కడే ఉంటారు.
అక్కడ లేని తీసేయమంటే అక్కడ తీసేసి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ కరోనా టైంలోనూ ఇంచుమించు ఒక ప్రదేశంలో నేను వెళ్ళి చూసేటప్పుడు ఒక ఆయన అలాగే చనిపోతే ఆయనకి సహాయ సహకారాలు అందించడానికి ఎవరు లేకపోతే నా ఓన్ డబ్బులు పెట్టి తీసుకెళ్ళి అక్కడ అంటే దీంట్లో దహనపరిచి ఆ వ్యాన్లో తీసుకెళ్ళి దహనపరిచాం. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మంత్రివర్యులు తీసుకున్న నిర్ణయం ఒక అమూల్యమైన, అక్కడ ఉన్న వాళ్ళకి ఆ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు ఒక ఉపాధి మన అపోజిషన్ లీడర్స్ అందరూ చెప్పుకొచ్చారు. ఒక భూమి 5 ఎకరాల భూమి అది అమల్మెంట్ చేసి వాళ్ళకు సహాయ సహకారాలు అందించే దీని మీద వ్యవసాయం మీద ఎక్కువ అవగాహన పొందుపరిచి వాళ్ళకి తెలియపరిచినట్టయితే బాగుంటుంది నా ఒక సూచన. తప్పకుండా అండి. కూర్చోండి మినిస్టర్ గారు, మీరు మాట్లాడండి. సార్ మీరు కూర్చోండి, మళ్ళీ అవకాశం ఇస్తాం మీకు. అధ్యక్ష, 4 ఎకరాలు మంజూరు చేయడం అయింది. ప్రతిపక్షం వాళ్ళు 5 ఎకరాలు ఉంటుంది, అది రెవెన్యూ మినిస్టర్ గారు దాన్ని వివరిస్తారు. అలాగే ప్రతి ఒక్క డిఎన్టీ కులాలకి ఎల్కేజీ పీజీకి చదువుకి ఉచిత విద్య ఏర్పాటు చేశాం. దాంతోపాటు డిఎన్టీ కులాలు సంచార జీవనం సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళ సంచార జీవనం తగ్గించడానికి డినోటిఫై స్మాల్ ఇండస్ట్రీలు తీసుకొచ్చాం మా అధ్యక్ష. ఈ స్మాల్ ఇండస్ట్రీల ద్వారా ఈ మహిళలకు శిక్షణలు ఇచ్చి ఈ సంచార జీవనం చేయకుండా ఒకసారి 2 స్మాల్ ఇండస్ట్రీల ద్వారా బ్యాంకులతో మాట్లాడి వాళ్ళకి స్మాల్ ఇండస్ట్రీలు ఏర్పాటు జరిగింది మా అధ్యక్ష. వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కుల ధృవీకరణ పత్రంలో కూడా అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు కూడా ఈ సంచార జాతులు ఏ కులాల వాళ్ళందరికీ కూడా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడానికి కూడా మేము ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి వాళ్ళందరికీ పాస్ చేసి అందరికీ కూడా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని, దాన్ని చక్కగా అమలు చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే అండి, సరే మాట్లాడు. అధ్యక్ష, మాది రాజంపేట కాన్స్టిట్యుయెన్సీ. మా పేరు సుబ్బరామయ్య. 5 ఎకరాలు డినోటిఫైడ్ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వడము చాలా ఆనందదాయకము. అది ఇవ్వడమే కాదు, దాని ద్వారా బ్రతికేదానికి వాళ్లకు బోర్లు వేసి కరెంట్ ఇచ్చి భూమి చదును చేసి వ్యవసాయం చేసుకునేట్టుగా ఆ మినిస్ట్రీ అన్ని విధాలా సహాయం చేయాలని నేను ఆయన్ను కోరుకుంటూ ఆ మాట అది పెట్టిన దానికి నేను ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. మేడం గారు, ఈ బిల్లు అందరికీ నచ్చినట్లయితే చప్పట్ల ద్వారా స్వాగతిస్తే సార్ మీకు అవకాశం ఇస్తాం సార్. బిల్లు ఓకే. వాళ్ళకు సపరేట్ కాలనీ కూడా పెట్టాలమ్మా, కాలనీ కూడా ఏర్పాటు నివాస రెసిడెన్షియల్ కాలనీ వాళ్లకు అన్ని సౌకర్యాలతో వాళ్లకు సమకూర్చాలమ్మా. మినిస్టర్ గారండి నోట్ డౌన్ చేసుకుంటున్నారండి. ఓకే సార్ మాట్లాడండి. అధ్యక్ష కంప్లీట్ మేడం స్పీకర్, ఈ సంచార జాతుల గురించి కొన్ని విషయాలు నేను సభ దృష్టి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సామాజికంగా వారి పేర్లలోనే ఒక అపవిత్రత, అగౌరవం, కొన్ని పేర్లు వాళ్ళ పిలిచే దూదేగలు కానీ ఇంకా ఏదో పేర్లు సామాజిక అగౌరవానికి గురయ్యే పేర్లతో పిలుస్తున్నారు. ఆ పేర్లని మనం ఆధునిక యుగానికి ఆధునికంగా మార్చవలసిన అవసరం ఉంది. అలాగే సంచార జాతులు 1000 సంవత్సరాల నాటి మానవుడి జీవన సరళి ఏ రకంగా అయితే ఉందో ఇవాళ కూడా మనం గ్రామాల్లో కానీ పట్టణాల్లో అవుట్కట్స్లో కానీ వెళ్ళి చూస్తుంటే గోడారాలు వేసుకుని వాళ్ళ గోడారాలకు మనం వెళ్ళి చూసిన రోజు నాడు ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో మంత్రి గారు పెట్టిన దాంట్లో ఆధునికత జోడించేలాగా ముందు ఉండాలని ఈ సభాముఖంగా మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను మేడం స్పీకర్. థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ మీకే అవకాశం ఇస్తాం సార్, ఇంకా బిల్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ అవకాశం ఇస్తాం. కూర్చోమంటున్నాను. ఇందులో క్రూషియస్ పాయింట్ ఉంది అధ్యక్ష, అంటే ఒకే ఒక పాయింట్ చెప్తాను మేడం. నమస్కారం అండి, నా పేరు రమాదేవి, కట్టా రమాదేవి. నేను న్యూజిలాండ్ నుంచి వచ్చాను. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అండ్ వెల్ఫేర్ ఆఫీసర్ని కూడాను. రీసెంట్లీ నేను ట్రైబల్ వెల్ఫేర్ కూడాను చాలా ఇన్ఛార్జెస్ చేశాను. 12 years నుంచి కూడాను నేను చేస్తున్నాను జాబ్ మేడం. నేను ఒక గిరిజన మహిళ అవడం వల్ల ట్రైబల్స్ పట్ల చాలా ఏరియాస్ తిరిగాను, కొండ ప్రాంతాలకు వెళ్ళాను. వీళ్ళందరూ చెప్తున్న సంచార జాతుల నుంచి పేదవాళ్ళ వరకు, అదే గిరిజనలో కూడా కొంచెం రాజకీయ పరంగా ఉన్న వాళ్ళందరికీ అందరినీ చూసాము. బట్ ప్రభుత్వం నుంచి చాలా నిధులు వస్తున్నాయి, చాలా బిల్స్ పాస్ అవుతున్నాయి. ఎండియూ వాహనాల నుంచి, ట్రాక్టర్స్ నుంచి, సెంటున్నర
సెంటున్నర భూముల నుంచి అడవి భూముల వరకు కూడాను డిస్ట్రిబ్యూషన్ విషయాల్లో మేము చాలా విషయాల్లో ఉన్నాం. బట్ ఈ విషయంలో చెప్పడానికి చాలా బాధాకరంగా ఉన్న విషయం ఏంటంటే లోకల్ ఎమ్మెల్యేలు లేదంటే లోకల్ మినిస్టర్లు వాళ్ళు ఎవరినైతే చూసేస్తున్నారో వాళ్ళకే వెళ్తున్నాయి, కానీ నిజంగా అర్హులైన గిరిజనులకు అనేది ఎలాంటివి వెళ్ళట్లేదు. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళడానికి చిన్న స్కూల్స్, కాలేజ్, చిన్న రికమెండేషన్ కూడాను ఇలా చేతులు కట్టుకుని సాయంత్రం వరకు నుంచున్నా చెప్పారు కదా చూద్దాం వెళ్ళండి అనే పరిస్థితుల్లో ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇప్పటికీ కొన్ని జాతుల్లో ఇంచుమించు 44 ట్రైబల్ తండాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి ఆదిమవాసులు అని అంటారు. యాక్చువల్లీ నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్లో కూడా ఏపీ స్టేట్ ఉమెన్ చైర్పర్సన్గా ఉన్నాను. ఆ రీజన్తో చాలా తండాల్లోకి వెళ్ళాము. అక్కడ ఉన్న కొన్ని జాతులను ఎలా నీచంగా పిలుస్తారంటే, ఏయ్ ఏంట్రా అక్కడ ఉన్నావు, ఓయ్ ఎక్కడున్నావేంటి, కనీసం మనుషులు అన్న విషయం, కులాలు గోత్రాలు అన్నీ పక్కన పెట్టేస్తే మనం కూడా మనుషులవే, మనకంటూ రాజ్యాంగం చాలా హక్కులను ఇచ్చింది, కనీసం బ్రతికే హక్కు ఇచ్చింది అనేది కూడా లేకుండా ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇళ్లల్లో పనికి వెళ్ళే ఆడవాళ్ళ పట్ల శారీరక అవయవాలు చూసి విమర్శించడం నుంచి, ఒక గిరిజన తండాలో ఒక అమ్మాయి కనుక బాగుంటే కింద నుంచి పై వరకు చూసే విషయం దగ్గర నుంచి, వాళ్ళ మగాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అప్పుల కోసం అని ఇళ్ల దగ్గరికి వెళ్ళే కాడ నుంచి చాలా విషయాలు ఉన్నాయి మేడం గారు. ఇవన్నీ మేము చెప్పడానికి చాలా బాధగా ఉంది. అలాగే గిరిజనుల పిల్లలు కూడా వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వాళ్ళు ఉన్నారా, తిన్నారా, ఓకే పెట్టారా, పంపించి వాళ్ళ చదువు గురించి పనిలేదు. ఏమన్నా అడిగితే గిరిజనులు మా మీద తప్పుడు కేసులు పెడతారు. ఎస్సీ ఎస్టీలు దళితులు వీళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఏమన్నా నిగ్గదీసి మాట్లాడితే ఈ మేడం గారు మాట్లాడుతున్నారా, ఈవిని తప్పించేసేయండి, ఈవిడ దాకా ఏం తీసుకెళ్ళనివ్వకండి. నేను ప్రత్యక్షంగా చాలా కేసెస్ చూశాను మేడం గారండి. బయట విషయాలకు వదిలితే చాలా దారుణమైన పరిస్థితుల్లో కళ్ళెమ్మట నీళ్లు తుడుచుకుని యాజ్ ఏ లేడీ, యాజ్ ఏ ఉమెన్గా అది ఎలా చెప్పాలో అక్కడ సిచ్యువేషన్లు కూడా తెలియకుండా బయటకు వచ్చిన రోజులు ఉన్నాయి. సో ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్కి లేట్గా ఎందుకు వచ్చానా అనిపించింది నాకు. మాకు కూడా ఫ్లాగ్ ఇనాగ్రేషన్లు అన్నీ ఉండడం వల్ల చాలా లేట్ జాయినింగ్ అయ్యాను. బట్ ఇంత మంచి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. మీరు తీసుకొచ్చే మార్పులు, ఇక్కడ ఉంచున్న ప్రతిపక్షాలు స్వపక్షాలు నాకు తెలియదు, కానీ మీరంతా కూడాను చాలా బాగా అన్ని సామాజిక వర్గాలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి. ఈ వ్యవస్థను సమూలంగా మార్పు చేయాలనే ఈ బహుజన రాజ్యాంగం అనేది ఏర్పడింది కాబట్టి ఇక మీదట మీరు ధైర్యంగా ఉండవచ్చు. మన రాజ్యాంగంలో అలాంటివి తమరు కనుక పర్మిషన్ ఇస్తే కనుక నా దగ్గర ఒక 2 ఐడియాస్ ఉన్నాయి మేడం. చాలా వరకు గిరిజన ప్రాంతాల్లో సంచార జాతులకి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ మేము ఎంఆర్ఓ ఆఫీసులో చాలా చూసాం. వాళ్ళకి ఏ పరిస్థితుల్లోనూ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. స్కూల్స్, కాలేజెస్ ఏదైనా జాయిన్ అవ్వాలంటే మీ కులం ఏంట్రా, క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చావు, నీ స్కాలర్షిప్ వచ్చిందా, రాదు పో, నువ్వు బయటికి వెళ్ళాలంటే వాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ పాప ఎవరి చుట్టూ తిరగాలో తెలియదు. క్యాస్ట్ సర్టిఫికేట్లు ఒకటి అయిపోయింది. తర్వాత మన భూమి ఇచ్చి వాళ్ళని పంట పొలాల వైపు ఇస్తే సస్యశ్యామలంగా బ్రతుకుతారు అనేది చాలా మంచి కాన్సెప్ట్. వాటితో పాటు వాళ్ళకంటూ ఒక బజారో, ఒక కాలనీయో కావాల్సి వస్తుంది. వాళ్ళు సంచార జాతులు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ మీదకి దొంగతనాలు పడుతున్నాయి. వీళ్ళు వచ్చారా, ఊళ్ళో దొంగతనాలు జరిగిపోతున్నాయి, వీళ్ళని రానివ్వద్దు, ఊరు బయట ఉంచండి వీళ్ళని. వాళ్ళకి కరోనా కాలంలో నేను కోవిడ్ డ్యూటీస్ చేశాను మేడం. నోడల్ ఆఫీసర్లుగా అటు ఇటు వాళ్ళ దగ్గరికి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళాము. అయితే కరోనా వచ్చింది లేదంటే గిరిజనులు లేదంటే వేరే వాళ్ళంటే ఇలా చూస్తున్నారు మేడం. ఆ చూపులోనే అవతల పడే బాధలు ఉంటే అలాంటి పరిస్థితులు చెప్పుకునే పరిస్థితులు కూడా. వాళ్ళకంటే హాస్పిటల్కి వెళ్ళినా కానీ ప్రత్యేక గుర్తింపు ఉండదు, స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు. ఏమన్నా ఫోన్లో అలాంటివి వస్తే తప్ప ప్రత్యేకించి మాట్లాడడానికి ఏముండదు. ఎవరన్నా మాట్లాడితే వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారని పక్కన పెట్టేయడం జరుగుతుంది. ఇందులోకి వచ్చేసరికి చాలా మంచి పాయింట్లు ఉన్నాయి. వాళ్ళకంటూ కొంత భూమి ఇవ్వాలి. లాస్ట్ టైం వచ్చేసరికి ప్రభుత్వం వారే మహత్తరంగా చేపట్టించింది అటవీ భూములందరినీ కూడాను గిరిజనులకి పంచాలి అనే విషయం మీద. అటవీ భూములు పంచేటప్పటికి వచ్చేసరికి లోకల్ ఉన్న వాళ్ళు పాలిటీషియన్స్ వాళ్ళ కులాల వాళ్ళకి లేదంటే ఒకళ్ళ పేరు పెట్టుకుని మరొకరికి అలా మరీ లేని వాళ్ళకి 10 సెంట్లు 30 సెంట్లు, మిగతా వాళ్ళకి ఎకరం అరెకరం అలా ఎక్కువ పొలాలు వెళ్ళిపోయింది. అలాగే కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఉన్నారు. అక్కడ స్టోన్ క్రషర్స్ తీసుకురావచ్చు మేడం. మనకి ఇక్కడ నుంచి రాళ్ళు ఏదైనా కావాలంటే ఇబ్రహీంపట్నం వెళ్తున్నారు, గుడివాడ వెళ్తున్నారు. అలాంటి అట్లా స్టోన్ క్రషర్ కనుక మనం పెట్టగలిగితే చాలామంది గిరిజనులకి వ్యవసాయానికి సంబంధించి లేకపోతే కనుక పారిశ్రామికంగా చాలా మంచి మార్పులు వస్తాయి. తర్వాత వచ్చేసరికి కొండల మీద చాలా గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ పేపర్ ఉత్పత్తులకి అలాంటివి ఎక్కువ పెట్టుబడులు ఉండవు. లేదంటే గోతం సంచులు పెట్టుబడికి వాళ్ళ చేతి వృత్తులు, కుల వృత్తులు వాళ్ళు ఉన్నారు. కొంతమంది పనిముట్లు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి మార్కెటింగ్, వాళ్ళు ఎలాంటి యాప్స్లోనూ పెట్టలేరు. అలాగే బయట తీసుకొచ్చి అమ్మాలన్నా ఎలాంటి కాస్ట్ కూడా పలకట్లేదు ఆ ఐటమ్స్. ప్రత్యేకంగా చేతి వృత్తులు లేదంటే హస్తకళా వైభవాలు అలా పెట్టినా కానీ అది కూడా షాప్స్ కొనాలంటే స్టాల్స్ కొనాలంటే 10 నుంచి 15 వేలు అవుతుంది. వీళ్ళు వెళ్ళి ఆ షాప్స్ కొనుక్కుని ఆ స్టాల్స్లో పెట్టి ఐటమ్స్ అమ్ముకునే పరిస్థితులు లేవు. వీళ్ళకి పూర్తిగా చెప్పాలంటే కరోనాకి అంటే ముందు, కరోనా తర్వాత అన్నట్లుగా అందరికీ ఆహార పదార్థాలు కూడా చాలా కరువు వచ్చేసింది. కనీసం తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది.
తప్పకుండా మినిస్టర్ గారు, మీరు మేడం గారు చెప్పినటువంటి సమస్యకి ఏదైనా సమాధానం చెప్పి బిల్లు ముగిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ ఎంత మంచి అవకాశం ఇచ్చిందండి. కూడా మేడం గారు చెప్పిన కూడా పరిశీలిస్తాము. అలాగే ఈ కుల ధృవపత్రాలు కూడా అందరు కూడా జీవో ప్రెస్ చేసి అందరు కూడా కుల ధృవపత్రాలు ఎలాంటి మన బహుజన రాజ్యాధికారంలో గత ప్రభుత్వం చేసి మన ప్రభుత్వం రాదు, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఇవన్నీ కూడా చక్కగా నివర్తించి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చక్కగా మేము అందరూ కూడా ఈ డిఎన్టీ యూనియన్ ఫర్ ట్రైబల్స్ అందరూ కూడా మన ప్రభుత్వం ద్వారా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మనం చేసుకుంటూ సెలవు. తప్పకుండా అండి, చప్పట్లతో ఈ యొక్క బిల్లుని ఆమోదించాలని కోరుకుంటున్నాను. డిఎన్టీ బిల్లు కాదు సార్, ఎస్టీ బిల్లు. ఇప్పుడు నమ్మి అప్పారావు గారు, లేబర్ మినిస్టర్ గారు తన బిల్లుని ప్రవేశపెడుతున్నారు. జై భీమ్ అండి. ఈ రోజున కార్మికులు భారతదేశంలో పడుతున్న ఇబ్బందులు, కూడు గూడు గుడ్డ, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనేది కార్మికులకి ఈరోజు వరకు కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కూడా గత పాలకులు మరి పేదవాడిని పేదవాడిగానే ఉంచడం అనేది మనం చూస్తున్న పరిస్థితి. అట్లాగా మన పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం పేదవాడిని సంపన్నుడిగా సమానత్వం తీసుకొచ్చే దానికోసం కార్మికుడిగా పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు కూడా నేను కష్టించి పని చేస్తున్నా కూడా సమానం వేతనం అనేది భద్రత లేని పరిస్థితి చూస్తున్నా. అట్లాంటి పరిస్థితిని కార్మికుడిగా కష్టజీవిగా పనిచేసేదానికి తను గుండె మీద చేసుకొని నేను ఒక కార్మికుడిని, నేను ఈ పని చేసే దాంట్లో నేను నా వృత్తి పరంగా నా పనిని చేసుకోవడానికి నాకు భద్రత ఉంది అనే దాంట్లో ప్రతి ఒక్క కార్మికుడికి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క కార్మికుడికి జీవిత కాలంలో జీవిత బీమా అనేది 50 లక్షల రూపాయలు ఆ కార్మికుడికి మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ఆ కార్మికుడికి భద్రత అనేది ఏర్పాటు చేసేయడానికి నేను ఈ బిల్లు ప్రవేశపెడుతున్నానండి. అట్లాగే కార్మికుల్లో సంఘటిత అసంఘటిత మరి అట్లాగే రైతు కూలి, రైతు కార్మిక, కర్షక, వలస కార్మికులు వీరికి ఎప్పుడు కూడా భద్రత లేని పరిస్థితి. సంఘటిత కార్మికులంటే మరి ఒక పరిశ్రమలో ఒకే యాజమాన్యం మీద పనిచేసేదానికి ప్రభుత్వంలో పనిచేసే వారికి ఈఎస్ఐ అని కానీ లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి అంతో వాళ్ళకి భద్రత ఉంటుంది. కానీ అసంఘటిత కార్మికులకి భద్రత లేని పరిస్థితి ఉంది. కాబట్టి వారికి రైతుగా ఉన్నటువంటి వారికి, రైతు కూలి చేసేవారికి 4 ఎకరాలు భూమి కల్పిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఉన్న బిల్లులో ప్రవేశపెడుతున్నామండి. అట్లాగే కార్మికుడిగా పనిచేసే అతనికి సొంత ఇల్లు ఏర్పాటు చేయాలనేది, ప్రతి ఒక్క కార్మికుడికి ఇల్లు అనేది ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరి హౌస్ దీన్ని ఆమోదించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. దీన్ని చర్చించడానికి ఇప్పటి వరకు చర్చలో పాల్గొనేటటువంటి వాళ్ళు అవకాశం తీసుకోండి. అధ్యక్ష, మరి కార్మిక శాఖ మంత్రి గారు మిమ్మల్ని పరిచయం చేసుకోండి. అనకాపల్లి నుంచి వచ్చాను, అంటే బీసీ మంత్రిగా. అయితే ఎస్వివి రామచంద్రరావు
కార్మిక శాఖ నుండి 50 లక్షలు ఇస్తున్నారు, అక్కడ ఏమొచ్చి భవన నిర్మాణ కార్మికులు 5 లక్షలు అడిగారు. చాలా వ్యత్యాసం ఉంది. అయితే కార్మికుడు అసంఘటిత రంగమైనా సంఘటిత రంగమైనా పిఎఫ్ ఈఎస్ఐ ఖచ్చితంగా ఉండాలి. అసంఘటిత రంగం కట్టుకోలేడు కాబట్టి, ప్రభుత్వం కట్టదు కాబట్టి కట్టే ఏర్పాటు మనం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా బీసీ మంత్రిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి అసంఘటిత రంగ కార్మికుడికి ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వగలిగితే అన్ని సౌకర్యాలు వస్తాయి. ఆ సౌకర్యం కల్పించడానికే నేను బీసీ మంత్రిగా నా తీర్మానం ఆల్రెడీ పెడదాం అనుకున్నాను. అయితే ఈ చర్చలో వచ్చింది కాబట్టి అది చెప్తున్నాను. అలాగే కొంతమంది బ్యాంకు పెట్టాలి, ప్రజలు ఇంకా ఉద్ధరించాలంటున్నారు. ఏ బ్యాంకు పెడతారు అంటే ఈ ఆధార్ కార్డు పేరు మీద బ్యాంకు పెట్టేస్తే ఈజీగా అంటే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చేది ఇవన్నీ కూడా జరుగుతాయి. చర్చ సూటిగా ఉంటే సమయం అనేది కలిసి వస్తుంది. 5 లక్షలకి 50 లక్షలు తేడా ఉంది. పిఎఫ్ ఈఎస్ఐ అతను 50 లక్షలు అన్నది చావు ఏదైనా జరిగితే మంత్రి గారు 5 లక్షలు అడిగారు. ఇక్కడ 50 లక్షలు డిఫరెన్స్ ఉంది, 45 లక్షల డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఉండకూడదు. ఇన్సూరెన్స్ అనేది పిఎఫ్ ఈఎస్ఐ అని పెట్టి వస్తుంది కదా, అది ప్రభుత్వమే కట్టిస్తే సరిపోతుంది అసంఘటిత రంగానికి అన్నది. ఇంకా ఎవరైనా మాట్లాడి చర్చించదలుచుకుంటే చర్చించవచ్చు. ప్రతిపక్షాలు. అధ్యక్ష కార్మిక శాఖ మంత్రులు నమ్మి అప్పారావు గారు పెట్టిన కార్మికులకు సంబంధించిన బిల్లుని మా ప్రతిపక్ష పార్టీ ఆమోదిస్తూనే కొన్ని సవరణలు చేస్తుంది. అధ్యక్ష, ఈ సందర్భంగా ఈ సవరణలు మేము తెలియజేస్తున్నాము ఈ హౌస్లో. అధ్యక్ష, కార్మికులు మొత్తం సమాజానికే వెన్నెముక లాంటి వాళ్ళు. ఈ సమాజంలో కార్మిక చట్టాలు మొట్టమొదట మనకు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొని వచ్చిన కార్మిక చట్టాలు ఈరోజు గత ప్రభుత్వాలన్నీ కూడా నీరు గార్చేశాయి. అవి యాజమాన్యానికి అనుకూలమైన కార్మిక చట్టాలుగా వేయబడ్డాయి. వాటిని కార్మికులకి అనుకూలమైన చట్టాలుగా రూపుదిద్దాలా అనేది ఒక సవరణ చేయవలసిందిగా మేము కార్మిక శాఖ మంత్రుల్ని కోరుతున్నాం. అధ్యక్ష, మరి ఇంకొక విషయం కూడా చాలా ముఖ్యమైన విషయం ఈ సభ దృష్టికి మేము తీసుకుని వస్తున్నాం. అదేంటంటే 35% మంది కార్మికులు ఉన్నారు. మొత్తం జనాభాలో 35% మంది పారిశ్రామిక కార్మికులుగా, రైతు కార్మికులుగా, సర్వీస్ సెక్టర్ కార్మికులుగా ఈ 35 మంది అంటే 135 మంది మాత్రము పనిచేస్తుంటే మిగతా పిల్లలు వృద్ధులు తీసేయంగా ఇంకా చాలామంది ఖాళీగానే ఉంటున్నారు. వీళ్ళందరినీ పోషించేది, వీళ్ళందరికి కావాల్సిన వస్తువు ఉత్పత్తి చేసేది మొత్తం 35% మందే. ఈ 35% కార్మికుల్లో సంఘటిత రంగంలో 2 కోట్ల మంది మాత్రమే ఉన్నారు మొత్తం దేశంలో. అంటే నెల జీతం తీసుకునే సంఘటిత రంగం ఆర్గనైజ్డ్ సెక్టర్ లేబర్ 2 కోట్లు. మిగతా వాళ్ళందరూ కూడా 38 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. ఈ దేశంలో గత ప్రభుత్వాలు కార్మికుల కోసం ఇంత ముఖ్యమైన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎప్పుడో స్థాపించబడింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మా రికమెండేషన్స్ ప్రకారము లేబర్ కమిషన్లో రెండు లేబర్ కమిషన్లు వేసున్నారు. 2 లేబర్ కమిషన్లు ఏమి చెప్పాయంటే, సెకండ్ లేబర్ కమిషను 1991లో వచ్చింది. అధ్యక్ష, ఈ సెకండ్ లేబర్ కమిషన్లో ఏం చెప్పిందంటే అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్ని దశల వారీగా సంఘటిత రంగంలోకి తీసుకురావాలి అని రికమెండేషన్ చేసింది. కానీ గత ప్రభుత్వాలు అవి పట్టించుకోలేదు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్ని సంఘటిత రంగంలోకి తీసుకురావాలంటే అర్థం ఏంటంటే, అసంఘటిత రంగం అంటే వాళ్ళు రోజువారి కూలి, వాళ్ళకి ఏమి జరిగినా కూడా పట్టించుకునే దానికి ఏమేమి ఉండదు. వాళ్ళకి ఈఎస్ఐ అనేది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో వాళ్ళకి నమోదు ఉండదు. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో వాళ్ళ నంబర్ ఉండదు. అలాంటి వాళ్ళందరినీ కూడా మొత్తం ఈ దేశంలో ఉన్న 40 కోట్ల మంది కార్మికుల్ని కేవలం 2 కోట్ల మందికే సంఘటిత రంగంలో ఉన్నారు, 38 కోట్ల మంది ఉన్నారు. అదేవిధంగా మన బహుజన ప్రభుత్వంలో మన రాష్ట్రంలో కూడా మొత్తం అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్ని ఈ 5 సంవత్సరాలు బహుజన ప్రభుత్వం వచ్చిన కార్మిక శాఖ మంత్రి గారికి ఈ 5 సంవత్సరాల లోపల దశల వారీగా మొత్తం అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరినీ కూడా ఒక్కరు కూడా మిగలకుండా సంఘటిత రంగంలోకి తీసుకురావాలి
అనేది మేము కోరుతున్నాము. ఇప్పుడు గత ప్రభుత్వాలన్నీ ఏం చేశాయంటే సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళని అసంఘటిత రంగంలో నెట్టివేయబడుతున్నారు. అంటే ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేసి వాళ్ళని డైలీ వేజ్ లేబర్గా వేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్వీపర్ ఉద్యోగాలు చేస్తుంటారు మున్సిపాలిటీలో, వాళ్ళందరినీ స్వీపర్ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళని తీసిపారేసేసి అవుట్సోర్సింగ్ లేబర్ చేశారు. అంటే అంతకుముందు స్వీపర్ ఉండేవాళ్ళు సంఘటిత రంగ లేబరు, ఇప్పుడు అవుట్సోర్సింగ్ లేబరు అసంఘటిత రంగం. అంటే రివర్స్ డైరెక్షన్లో పోతుంది ఇప్పుడు ప్రభుత్వ విధానాలు. ఈ రివర్స్ డైరెక్షన్ని బహుజన ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం మహనీయుడు అంబేద్కర్ గారు మొట్టమొదటిగా మనకి భారతదేశంలో కార్మిక చట్టాలన్నీ రూపొందించిన కార్యకర్త. ఆయన స్ఫూర్తిని తీసుకొని మళ్ళీ ఈ కార్మిక చట్టాలన్నీ మన రివర్స్ డైరెక్షన్లో పోతున్న కార్మిక చట్టాలు, కార్మికులకు అనుకూలమైన కార్మిక చట్టాలు కావాలి. ఇదే మా నినాదం, ప్రతిపక్ష నినాదం. దీన్ని తీసుకోవాలని మేము కార్మిక శాఖ మంత్రికి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అధ్యక్ష, అధ్యక్ష, కార్మిక శాఖ మంత్రి గారిని ఒక విషయం అడగాలనుకుంటున్నాం. అధ్యక్ష, నా పేరు విజయశేఖర్. అధ్యక్ష, జాగట విజయశేఖర్, జమలమూడి నియోజకవర్గం. కార్మిక శాఖ మంత్రి గారు 4 ఎకరాల భూమి ప్రకటించారు అధ్యక్ష ప్రతి కుటుంబానికి. మరి అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబానికి రెవెన్యూ శాఖ మంత్రి కూడా 4 ఎకరాలు 5 ఎకరాలు కేటాయించారు అధ్యక్ష. మరి కార్మిక శాఖ మంత్రి గారు ఇండ్లు వేసుకోవడానికి గృహ నిర్మాణం కోసం ఒక 4 సెంట్లు 5 సెంట్లు అని చెప్పినారు అధ్యక్ష. మరి 5 సెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా రెవెన్యూ మినిస్టర్ కూడా చెప్పినారు అధ్యక్ష. ఇది ఎట్లానో మీరు కొంచెం మినిస్టర్ గారు చెప్పాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఎకరాలు పంచుతామంటే అది సమాధానం అయితే కావాలి ఖచ్చితంగా అధ్యక్ష. ముందుగా బీసీ శాఖ మినిస్టర్ గారు ప్రశ్నకి మన భవన నిర్మాణ కార్మికులు ప్రకటించింది 5 లక్షలు అయితే మీరు 50 లక్షల రూపాయలు అని చెప్పి అన్నారు అని చెప్పి వారు ప్రశ్న వేశారు. భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి వారు ప్రమాదం బీమా అనేది 48 గంటల్లో 2 రోజుల్లో 5 లక్షల రూపాయలు వారి ఇంటికి వెళ్తాయని చెప్పి వారు ప్రవేశపెట్టారు. 5 లక్షల రూపాయలు అనేది ప్రమాదవశాత్తు వారికి నష్టాన్ని 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేది మా ప్రభుత్వం ఆలోచన. 50 లక్షల రూపాయలు అనేది ప్రవేశపెట్టిన ఉద్దేశం కార్మికుడిగా తను జీవితకాలంలో నేను కార్మికుడిగానే జీవించాలా, ఈ సంపన్నులకి నేను సేవకుడిగానే ఉండాలా అనే భావన ఆయనలో ఉండకూడదు. కార్మికుడైనా సంపన్నుడైనా నేను కూడా సంపన్నుడినే అనే భావన ప్రతి ఒక్క కార్మికుల్లో కూడా గుండె ధైర్యం ఉండాలి. నాకు ఉండటానికి ఇల్లుంది, తినటానికి తిండి ఉంది, నేను జీవితకాలంలో నాకు జీవిత బీమా అనేది 50 లక్షల రూపాయలు జీవిత బీమా ఉంది అనే ఒక ధైర్యం ఉండాలనేది మన ప్రభుత్వం పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఉద్దేశం. అది అధ్యక్ష. అట్లాగే ఇంకొక మిత్రుడు ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి గుంజా నరసరావు గారు అడిగిన ప్రశ్నది. అవన్నీ కూడా మరి సంఘటిత సంఘటితగా ఉన్నటువంటి కార్మికులు ఇవాళ అసంఘటితగానే కొంతమంది మారే పరిస్థితి ఉంది. గత పాలనలో అట్లాంటి ఆ నష్టం ఉంది కాబట్టి ఇవాళ సంఘటితగా ఉన్న వాళ్ళకి అసంఘటితగా ఉన్న వాళ్ళని సంఘటితం చేయడానికే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి దీన్ని మేము ఆమోదిస్తూ ఇంకా మెరుగైన పద్ధతుల్లో మన ప్రభుత్వం మరి కార్మికుల్ని ఒకే గొడుగు కింద తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం మా పూలే అంబేద్కర్ రాజ్యాధికారి అధికారం నుంచి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. అట్లాగే ఇంకో మీరు అడిగింది ఏంటండి? 5 ఎకరాల పొలం ఆ మిత్రుడు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ప్రకటించారు. ఆ మిత్రుడు మాట్లాడిన దాంట్లో కూడా రెవెన్యూ మినిస్టర్గా ఉండి వారు ప్రవేశపెట్టినది కూడా
5 ఎకరాలు అనేది సబ్జెక్టు. 5 ఎకరాలు అనే దాంట్లో కూడా మేము ఈ ప్రభుత్వంలోనే ఆలోచనతో రెవెన్యూ మినిస్టర్ గారు ప్రతి ఒక్కరికి కూడా భద్రత అనేది ఉండాలనే దానిలో వారు ప్రవేశపెట్టిన విషయం తూచా తప్పకుండా అది అమలవుతుంది. కార్మికులుగా ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి రైతు అతను పండించే పంట రైతుకి కూలీగా పనిచేసినటువంటి వారికి నేను కూలీగానే మిగిలిపోయాను అని చెప్పి కార్మికుడు కర్షకులుగా ఉన్నటువంటి రైతు కూలీకి 4 ఎకరాలు భూమిని కేటాయించి వారు పండించిన పంట వారు తిని మన ప్రభుత్వానికి అందించేదానికి అని చెప్పి మేము క్యాబినెట్లో ఒక తీర్మానం చేసి ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది అని మీ ద్వారా సభకి తెలియజేసుకుంటున్నాను. వారికి ఇంకా క్లారిఫై అయినట్లేదు సార్, ఒకసారి అడగండి. కాదు అధ్యక్ష, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అదే మాదిరి భూమి కేటాయించినామన్నారు. మళ్ళీ మినిస్టర్ గారు మీరు కూడా అట్లే చెప్తున్నారు, లేబర్ మినిస్టరు. ఎట్లా అది దాని క్లారిఫికేషన్ ఉండాలి కదా. క్లారిఫికేషన్ మీరు చెప్పండి అధ్యక్ష. రైతుగా ఉన్నవారికి రెవెన్యూ మినిస్టర్ గారు ఆల్రెడీ ప్రతి కుటుంబానికి కేటాయించారు. కేటాయిస్తే దాన్ని లేబర్ మినిస్టర్ గా లేబర్ కావాల్సినటువంటి న్యాయం అధ్యక్ష, వారు అడిగిన దానికి కూడా నేను ఒక డిప్యూటీ సీఎంగా లేబర్ మినిస్టర్గా నేను దాంట్లో ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యతగా నేను రెవెన్యూ మినిస్టర్ ఏదైతే చెప్పారో మా ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి దాంట్లో భాగమే ఈ ఉద్దేశం. జీవిత బీమా అనేది ఫస్ట్ నేను ప్రవేశపెట్టాల్సిన 50 లక్షల రూపాయలు ప్రతి కార్మికుడికి ఆ బిల్ అనేది నేను ప్రవేశపెట్టాను. దాన్ని సభ ఆమోదించాల్సిందిగా కోరుతున్నా. రెవెన్యూ గారి మినిస్టర్ ద్వారానే చేస్తానంటారు అధ్యక్ష. సరే, ఇంకా ఎవరైనా చర్చించారా? ఇంకా ఎవరైనా చర్చిస్తారా ఈ బిల్లు గురించి? అధ్యక్ష, ఇప్పుడు 50 లక్షల రూపాయలు కార్మికులకు ప్రభుత్వం తరపున మరణాంతరం ఇచ్చేదాన్ని ఆ ఇన్సూరెన్స్లోకి తీసుకొస్తున్నది. ఆ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడుతుందా లేకపోతే వాళ్ళే కట్టుకోవాలా మంత్రి గారు? మేడం స్పీకర్, ఇన్సూరెన్స్ గురించి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద కార్మికులకు ఇస్తామని మంత్రి గారు అన్నారు కదా మేడం స్పీకర్. అంటే చనిపోయిన తర్వాత ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారండి. భరోసా ఇస్తున్నారు. దానికి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. అది ప్రభుత్వం తరఫున భరోసా ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ మరణం సంభవించినట్లయితే వాళ్ళు సత్వరంగా అమౌంట్ అనేది అందజేయడం జరుగుతుంది. మేడం స్పీకర్, ఇప్పుడు ప్రభుత్వం నుంచి కాకుండా ఇన్సూరెన్స్ ద్వారా 48 గంటలు ఇచ్చే ఏర్పాటు అని మంత్రి గారు చెప్పారు. నష్టపరిహారం అంటే ప్రమాద బీమా 50 లక్షలు, 5 లక్షలు 24. ఇప్పుడు 50 లక్షలు అన్నది ఒకటి వాడారు మీరు. ఏంటండి ఆయన చనిపోతే జీవిత బీమా 50 లక్షలు, ఒకవేళ ఏదైనా జరిగితే 50 లక్షలు. అధ్యక్ష, వారికి అర్థమైంది. ఓకే అండి. అక్కడ ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఇది వద్దనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తమనండి. అది ఆమోదించే వాళ్ళు ఉంటే, టైం లేదు కాబట్టి ఆమోదించే వాళ్ళు ఉంటే దాన్ని అంగీకరించమని. అధ్యక్ష, ఒక మాట చెప్పాలనుకునే అధ్యక్ష, నేను మంత్రివర్యులకు ఇప్పటి వరకు ప్రస్తావన వచ్చిన మంత్రులు అందరూ ఆల్మోస్ట్గా ఒక 4-5 రకాల మంత్రులు ఈ పొలాలు ఇస్తామనే ప్రస్తావన అయితే వచ్చింది అధ్యక్ష. ఈ తర్వాత ట్రైబల్ ఏరియాస్లో ఉండే పీపుల్స్కి కూడా 4 ఎకరాలు ఇస్తామని చెప్పి అది ప్రస్తావన వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మనకు గ్రామాలలో ఉండే జనాలలో ఉండే కూలీలు ఎవరైతే మన కార్మిక శాఖ మంత్రి గారు చెప్పారో అటువంటి జనాలు ట్రైబల్ ఏరియాస్లో కూడా ఉంటారు అధ్యక్ష. అట్లాంటప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకు వర్తించి తర్వాత ఈ రెవెన్యూ వాళ్ళు ఇచ్చేటివి ఇవంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అధ్యక్ష. నేనేమంటున్నా అంటే నా సలహా, ఏదైనా కానీ ఒక పథకం కానీ ఒక పొలం పంచడం కానీ ఇంకో పంపిణీ చేయడంలో కానీ ఉన్నప్పుడు వివిధ డిపార్ట్మెంట్లతో అనుసంధానమయ్యి క్రోడీకరించి మొత్తం
ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అధ్యక్ష. దీన్ని పరిగణలోకి తీసుకుంటారని అభిలాషిస్తున్నా అధ్యక్ష. ధన్యవాదములు. ఓకే, అందరూ కూడా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సపరేట్గా బిల్స్ చెప్తున్నారే కానీ అన్ని రకాలైనటువంటి లబ్ధి ఒకే కుటుంబానికి చేరదు. అది దాన్ని బట్టి అర్హత ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. అవునా అధ్యక్ష. బిల్లు అదే విషయానికి వస్తే మన భవన నిర్మాణ కార్మిక శాఖ మంత్రి గారు కూడా ఇన్సూరెన్స్ గురించి ప్రపోజ్ చేశారు. మన కార్మిక శాఖ మంత్రి గారు కూడా ఇన్సూరెన్స్ గురించి ప్రస్తావించారు. అది కాదని ఆల్రెడీ లైఫ్ ఇన్సూరెన్స్లు ఆల్రెడీ అప్లై అవుతుంటాయి అధ్యక్ష. ఇవన్నీ అప్లై చేసుకుంటూ పోతుంటే ఒక పేదవానికి సరాసరిగా 50 నుంచి ₹1 కోటి ఈజీ వస్తుంది అధ్యక్ష. అంటే ఎటువంటి మాట్లాడతాను అధ్యక్ష. ఇప్పుడు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అనేది మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎందుకు చెప్తున్నామంటే, ఇవాళ భూమి అంతా కూడా సంపన్నుల చేతిలో ఉంది. 100 ఎకరాలు, 1000 ఎకరాలు, లెక్కలేనంత భూమి ఉంది. సంస్థల పేరు మీద భూమి ఉంది. పంటకి పండించుకోలేని భూమి, విస్తారమైన భూమి ఉంది. అది లెక్క లేకుండా పేరుకి ఉదాహరణకి 100 ఎకరాలు చెప్పి 1000 ఎకరాలు కూడా వాళ్ళ ఆధిపత్యం చలాయిస్తున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనకు కావలసినంత భూమి ఉంది, దీన్ని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేదే ఈ ఉద్దేశం. దానిలో భాగమే ఇవాళ మరి ఒక ముఖ్యమంత్రిగా ఒక అధికారం అనేది ఉంటుంది. ఇవాళ ఉదాహరణకి మొన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ప్రాంతంలో మరి ఆ గ్యాస్ లీక్ అయిన దానికి ప్రతిపక్షం అయితే 25 లక్షలు అడిగింది. ఒక ముఖ్యమంత్రిగా తను ₹1 కోటి ఇస్తానన్నాడు. అంటే వారు ఒక అత్యున్నతమైన అధికారాలు అనేవి ఉంటాయి. దాన్ని మీరేమీ అనుమానించాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం అంతకన్నా కూడా ఇంకా న్యాయమైన భద్రత కల్పించేదానికే ఈ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ముందుకెళ్తుందని చెప్పి మీరు సగౌరవంగా గుండె మీద చేసుకొని ఎక్కడైనా సరే ఈ మనం సూక్ష్మ వాగ్దానాలు పనికి రాని వాగ్దానాలు చేసేది కాదు. ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ప్రతి ఒక్కరికి భద్రత కల్పించే ఆలోచనతోనే ఇది 4 రోజులు డిస్కస్ చేసి ఈ బిల్లులు ప్రవేశపెడుతున్నాం. దీన్ని మీరు అంగీకరించాలని చెప్పి, వద్దనే వాళ్ళు ఉంటే మాట్లాడవచ్చు, లేదంటే దీన్ని అంగీకరించాలని చెప్పి అధ్యక్ష. ఈ బిల్లుని ప్రజలకు మంచి జరుగుతుందంటే మేమందరం సాధారణంగా ఆహ్వానిస్తున్నామని మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. దయచేసి కూర్చోండి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. ఈ బిల్లును అందరూ అంగీకరించినట్లయితే కరతాళ ధ్వనులతో ఒకసారి ఓకే చెప్పండి. ధన్యవాదాలు. ఇప్పుడు స్పీకర్ గారు విరామం తర్వాత మళ్ళీ సీట్ మీద కూర్చోబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. జై భీమ్. ఫోర్స్ఫుల్గా కొన్ని బిల్స్ అంగీకరించడం జరగదు ఎప్పుడు కూడా. అందరికీ మరొకసారి జై భీములు చెప్తూ, అసలు రెవెన్యూ మినిస్టర్ బిల్లు ప్రవేశపెట్టారా ఇప్పటి వరకు? అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? అసలు ఇన్ఫర్మేషన్ లీక్ అయినందుకు ముందు రెవెన్యూ మినిస్టర్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ని అసలు ఎలా బయటకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడ లీక్ అయింది? సో అందుకని
ట్రై టు అండర్స్టాండ్ ఏది అడగాలి ఏది అడగకూడదు. అసలు నీకు రెవెన్యూ మినిస్టర్ బిల్లు పెట్టకుండానే నీకు 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తున్నారని ఎవరు చెప్పారు? చాలా తప్పు. సభా మర్యాదలు అనేది పాటించాలా. ఎవరు చెప్పకుండా రెవెన్యూ మినిస్టర్ ఇస్తున్నారు, ఆ మినిస్టర్ ఇస్తున్నారు, ఈ మినిస్టర్, వాట్ ఇస్ దిస్? మీరు ఎమ్మెల్యేలా, మినిస్టర్లా, లేకపోతే అవుట్ సైడ్ వితౌట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడతారా? చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. రెండోది, ఇక చెప్పేదానికి మనం అంటే ఇన్పుట్ ఇవ్వాలా. ఏదైతే ఇన్సూరెన్స్ వేరు, మన గ్రాంట్ వేరు. ఇన్సూరెన్స్కి, గ్రాంట్కి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మన భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చేది గ్రాంట్, ఇది ఇన్సూరెన్స్. 50 లక్షలు కాదు, ₹1 కోటి కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు, నథింగ్ రాంగ్. అది గ్రాంట్, ఇది ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ గవర్నమెంట్ పే చేస్తే 5 లక్షలు కూడా ఉండదు. మొత్తానికి లైఫ్ మొత్తం పే చేసినా కూడా 50 లక్షలకు పే చేస్తే 5 లక్షలు కూడా ఉండదు. తేడా తెలియకుండా మాట్లాడితే ఏంటంటే అది అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్, గ్రాంట్కి అండ్ ఇన్సూరెన్స్కి చాలా తేడా ఉంది. ఇక రెండోది, 4 ఎకరాలు 5 ఎకరాలు ఎనీ మినిస్ట్రీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇండిపెండెంట్ ఛార్జెస్ ఇక్కడంతా కూడా లేబర్ మినిస్టరు ఆయన తాలూకాలో 4 ఎకరాలు ఇవ్వచ్చు. 4 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి ఇంకొక మినిస్టర్ 4 ఎకరాలు ఇవ్వరు. అది రికార్డ్ అయి ఉంటుంది, ఆల్రెడీ క్యాబినెట్లో డిస్కస్ చేస్తారు. వాళ్ళు ఇస్తే ఇలా, దీస్ ఆర్ ఆల్ అంటే మనం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఏ బిల్లును కూడా అంగీకరించండి అనేసి అంగీకరింప చేస్తే అది పొరపాటు అవుతుంది. బహుజన్ రాజ్యం కావచ్చు, లేకపోతే ఇంకొక రాజ్యం కావచ్చు. సో దానికి మీనింగ్ఫుల్గా, ప్రతి బిల్లుకు కూడా మీనింగ్ఫుల్గానే ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. నౌ ఐ రిక్వెస్ట్ హోమ్ మినిస్టర్ ఉండవల్లి శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, హోమ్ మినిస్టర్ గారు అయిపోయిన తర్వాత కొన్ని కంప్లైంట్స్ రైజ్ చేయడం జరిగింది. దాని మీద ప్రోగ్రామ్ కూడా చేద్దాము. హోమ్ మినిస్టర్ ఉండవల్లి శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, ఈ సభలో మరి ఈరోజు స్థితిగతులను చూసినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో మరి ప్రజలకు స్వచ్ఛమైన న్యాయం, స్వచ్ఛమైన లా అండ్ ఆర్డర్ అనేది అందడం లేదు. మరి అందులో భాగంగానే ఈరోజు చూస్తే పోలీస్ ఇంటర్వెన్షన్ పెరిగిపోయింది. అది పొలిటికల్ లీడర్ ఇంటర్వెన్షన్ పెరిగిపోవడం వల్ల సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ యొక్క కేసుని ప్రాపర్గా ఆ యొక్క లా అండ్ ఆర్డర్ని పొందే పరిస్థితి లేదు. ఈ సందర్భంలో మరి పోలీస్ ఇంటర్వెన్షన్, పొలిటికల్ లీడర్ ఇంటర్వెన్షన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పూర్తిగా అరాడికేట్ చేయాల్సిన పరిస్థితి దాపరించిన పరిస్థితుల్లో ఈ బిల్లుని తీసుకొస్తున్నాం. మరి స్వచ్ఛమైన లా అండ్ ఆర్డర్ అందించడం కోసం ఒక సింగిల్ సెంటెన్స్ రూపంలో ఈ యొక్క బిల్లుని తీసుకొస్తున్నాం. మరి ప్రతిపక్ష నాయకులు క్షుణ్ణంగా అర్థం చేసుకుని మరి ఒక మంచి ప్రజా సంక్షేమం కోరే ప్రతిపక్ష నాయకులుగా చర్చిస్తారని ఆశిస్తూ ఈ బిల్లుని ఈ సభలో ప్రవేశపెడుతున్నానండి. పోలీస్ డిపార్ట్మెంట్లో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా లా అండ్ ఆర్డర్ని అమలుపరచుదాం. ఫ్రీడమ్ ఫ్రమ్ పొలిటికల్ ఇంటర్వెన్ ఇన్ ద హోమ్ డిపార్ట్మెంట్. అయితే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యవస్థాగత మార్పులు తీసుకొని వస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలకు స్వచ్ఛమైన లా అండ్ ఆర్డర్ అందించడం కొరకు మా ప్రభుత్వం లక్ష్యంగా భావించి అధ్యక్ష మీ ద్వారా ఈ బిల్లును చర్చకు అనుమతించవలసిగా కోరుచున్నానండి. యా, ఒకే ఒక బిల్, సింగిల్ బిల్ విత్ ఫ్రీడమ్, అంతే కదా? ఎస్ సార్. సో గ్రేట్ బిల్. పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో లేకుండా చేస్తున్నారు. సో దీనికి అభ్యంతరాలు కానీ, దీని మీద సజెషన్స్ కానీ ఎవరైనా కూడా టాప్ బ్యాక్ ఎవరు లాస్ట్ సీట్లో ఉన్నది ఎవరు?
మైక్ ఇవ్వండి. పోలీస్ వ్యవస్థలో రాజకీయ అంటే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా చేస్తే ఈ దేశం కానీ నెక్స్ట్ పక్కం ఓకే రైట్ అక్కడ చివర రాజకీయ ఇంటర్ఫిరెన్స్ లేకపోతే సామాన్య ప్రజలకి స్వేచ్ఛాయువులు పీల్చుకోవటానికి వీలుగా ఉంటుంది. అలాంటి బిల్లుని హోమ్ మినిస్టర్ గారు తీసుకొచ్చారు. సో దీని మీద మీ అభిప్రాయాలు, ఎందుకంటే నవేడేస్ ఎస్పీ అయినా సరే డిఐజీ అయినా సరే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా పోస్ట్ లేదు, కానిస్టేబుల్ అయినా సరే. అలాంటిది ఒక కమిటీ పెడతారా ఏమన్నా? కమిటీ ఆధ్వర్యంలోనే వాళ్ళ టెన్యూర్ని డిసైడ్ చేస్తారా? 2 years 3 years అనేది ఎవరిదండి? కమిటీ వాళ్ళ మెయిన్గా ట్రాన్స్ఫర్సే ప్రాబ్లం ఇక్కడ. ట్రాన్స్ఫర్స్ కంటే కూడా ప్రాబ్లము ఒక ట్రాన్స్ఫర్స్ అంటే ఒక కమిటీని వేసేసి కమిటీ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్స్ క్రైటీరియాతో మెయిన్గా ఉద్దేశం కాదు సార్. నో అలా కాదు. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ట్రాన్స్ఫర్ భయం వల్లనే వీళ్ళందరూ కూడా పొలిటికల్ మాట వింటారు. ట్రాన్స్ఫర్స్ భయం అంటే ఒక ట్రాన్స్ఫర్ పోస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ వల్ల. ఇప్పుడు మీరేంటంటే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉండకుండా ఉండాలంటే వాళ్ళకి సరైన కమిటీ ఒకటి ఉండాలి. ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అఫీషియల్స్ కానీ అన్అఫీషియల్గా ఉన్న పోలీస్ వ్యవస్థలో వారికి ఇంటర్నల్ షఫలింగ్స్ అనేవి చేస్తాము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ నేటివ్ ప్లేసెస్ అండి. అది ఓకే రైట్ ఓకే. ఆ పద్ధతిలో కూడా ఓకే రైట్ ఇంటర్వెన్షన్ రానికుండా చూస్తాను ప్రయత్నం చేస్తాను. అధ్యక్ష, మాది కడప జిల్లా ఎస్వి రమణ రాజంపేట నియోజకవర్గం. ఇది వరకు మన గౌరవ హోంమంత్రి గారు పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు లొసుగులు అన్నిటినీ కూడా సరిచేసేందుకోసం ఒక మంచి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అనేక చోట్ల పేద బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంగా న్యాయం అందట్లేదు. ఎవరైతే రాజకీయ అండదండలు ధనబలము ఉన్న వాళ్ళకు మాత్రమే పని జరుగుతూ ఉంది. నిజంగా మన గౌరవ హోంమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ స్టెప్ అనేది చాలామందికి ఊరట అందిస్తుంది, సాంత్వన అందిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రవేశపెట్టినటువంటి బిల్లును మేము ప్రతిపాదించిన దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. అందరూ కూడా సభ్యులు ముందుకు తీసుకుపోతే బాగుంటుందనేది. అలాగే ఈరోజు మొత్తం పెట్టినటువంటి అన్ని బిల్లులు కూడా మంచి ప్రజలకు బహుజనులకు బాగా ఉపయోగపడేటువంటి బిల్స్. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ముందు ఎక్కడెక్కడ ఇవ్వండి, అక్కడ ఇవ్వండి సార్. నేను ఎస్ఆర్ఆర్ కాలేజీ స్టూడెంట్ సార్. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న చాలా పెద్దవాళ్ళు చాలా విలువైన విషయాలు చెప్పారు. రాజకీయ ఒత్తిడి లేకుండా చేస్తున్నారు, బాగుంది సార్. అంటే రెండో విషయం వచ్చేసి ఏంటంటే మనకు ఒక సెక్షన్ ఉంది సార్, ఐపీసీ క్రిమినల్ కోడ్ సెక్షన్ 166 ప్రకారం ఏంటంటే ప్రజలు పోలీసులు ఫిర్యాదు ఇచ్చే అధికారం ఉంది. అలా తీసుకోకపోతే వాళ్ళ మీద ఆ సెక్షన్ ప్రకారం రైట్ తీసుకొచ్చారు. అంటే ఈ సెక్షన్ రావడానికి ఏంటంటే పోలీసుల దగ్గర వాళ్ళ అథారిటీకేషన్ మీద కూడా ఒక ప్రెజర్ పడుతుంది. అంటే వాళ్ళ అథారిటీని యూజ్ చేసుకొని మిస్యూజ్ చేస్తున్నారు. ఇదంతా రిటర్నైజ్డ్గా ఉండాలి. ఏదైనా పోలీస్ నుంచి వచ్చే ఎనీ అథారిటీ ఏదైనా ఆర్డర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఈజ్ రిటర్న్, ఇట్ విడ్ బి పాసిబుల్. ఆ విధంగా ఉండాలి. కానీ నో వర్డ్స్ అనమాట. మాట ద్వారా ఎటువంటి ఆర్డర్ పాస్ చేయడానికి వీలు లేకోకుండా అది రాజకీయ పరంగా అయినా కానీ పోలీస్ వ్యవహారంలో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు అయినా కానీ సీనియారిటీ ప్రకారం అయినా సరే అది రిటర్న్గా ఉంటే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. ఓకే నైస్ సార్. ముందు ఫ్రంట్ అక్కడ మాట్లాడారు రైట్. అధ్యక్షుల వారికి కానీ ప్రజలకు చాలా ఉపకారమే. కానీ ఇక్కడ మినిస్టర్ గారు ఒకళ్ళే చేస్తే అయిపోదు కదండి. అది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ అంటే మీరు ఇప్పుడు కమిటీ అన్నారు, ఆ తర్వాత ఇందులో ఉన్న వాళ్ళే ఉంటారు. ఒక ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడున్న పదానికి అక్కర్లొద్దు. కానీ అలా జరిగితే ప్రజలకు చాలా స్వేచ్ఛ. వాళ్ళు కనీసం ఆడు ఇప్పుడు చెప్పారు కదా, ఒక కంప్లైంట్ పట్టుకెళ్ళిస్తాడు ఒక వ్యక్తి, దాన్ని వెంటనే వాళ్ళు ఆమోదిస్తే పర్వాలేదు. మళ్ళీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే మరి ఈ కమిటీ అయినా హోమ్ మినిస్టర్ గారైనా ఏం చేయలేరు కదా. ఓకే రైట్. దానికి ఏం చెప్పలేము. నెక్స్ట్ ఓకే. అధ్యక్ష, నేను ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే గుంటుపల్లి ఉమామేశ్వరరావు.
పెద్దగా లౌడర్. అధ్యక్ష, హోమ్ మినిస్టర్ గారు చెప్పింది అసమర్థంగా ఉంది. ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీలో ఎటువంటి రాజకీయాలు లేకుండా, ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా, వాళ్ళ ఇంటర్ఫిరెన్స్ లేకుండా జరిగేది అనేది వాస్తవంగా అయితే దూరంగా ఉంటుంది. కానీ దానికి ఎవరైనా ఒక పోలీస్ అధికారి తప్పు చేస్తే ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలు ఉంటాయి. ఆ విధంగా ఆలోచించాలి తప్ప, ఆ విధంగా అయితే అది ఓన్లీ డిపార్ట్మెంట్కే మోనోపలి ఇచ్చిన పరిస్థితి వస్తుంది. అటు పరిస్థితి రాకూడదని ఈ విషయాన్ని హోమ్ మినిస్టర్ గారు పరిగణన తీసుకోవాలని కోరుతున్నాను. ఓకే, నెక్స్ట్ సార్. హోమ్ మినిస్టర్ గారు తీసుకున్నారు. రాజకీయంగా హోమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంటారు కాబట్టి అతను తీసుకుని నిర్ణయం బట్టి పోలీసులు కూడా ఆ విధంగా ప్రవర్తించి చేస్తే ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది కూడా మా అభిప్రాయం అండి. రైట్, నెక్స్ట్. ఓకే అమ్మా, మీరే ఇక్కడ మీరే అమ్మా. సార్, పోలీసు వ్యవస్థలో న్యాయం జరగట్లేదని చెప్పడానికి మాత్రం ప్రత్యేకంగా ఏం లేదు సార్. ఎందుకంటే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మేము న్యాయం చేస్తాం, కానిస్టేబుల్గా ఒక న్యాయం చేయాలనుకున్నా, ఎస్ఐగా ఒక న్యాయం చేయాలనుకున్నా అధికారులు ఒత్తిడి ఒకటి ఉంది. నీకు సొంత నిర్ణయాలు తీసుకోవడం అనుకుంటే ఎవరికి లేదు సార్. ఎందుకంటే ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరికి అంటే అధికారులు వాళ్ళకి ప్రజల మీద ఉంటాయి కాబట్టి న్యాయం జరగట్లేదండి. కానీ దానికి ఎటువంటి పరిష్కారం చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరూ అధికారుల మీద ఆధారపడి న్యాయం చేస్తున్నారు తప్ప దాన్ని పరీక్షించి అంటే ఆ కేసు యొక్క వివరాలను పరీక్షించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారే తప్ప వాళ్ళకి న్యాయం చేయట్లేదని ఇక్కడ ప్రత్యేక కారణాలు అంటే ఏమి లేవు సార్. కానీ పరీక్షించాలంటే ప్రతి ఒక్కరు కూడాను న్యాయం వైపు నడవాలంటే కూడా అధికారుల మీద ఆధారపడి ఉంటుంది సార్. ఓకే, రైట్, నెక్స్ట్. ఇక్కడ హనుమంతరావు గారు వస్తుంది మీ దగ్గరికి, మీ లైన్ అంతా వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిల్. ఎందుకంటే అధ్యక్ష, పోలీసు వ్యవస్థలో ఎక్కువగా పబ్లిక్ సఫర్ అవడానికి కారణం ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందని చెప్పారు మంత్రి గారు. దాన్ని సవరించడం కోసమే ఈ బిల్లు చేస్తామని చెప్పారు. అయితే పరిపాలనలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలనలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి పారదర్శకంగా ప్రజలకు జవాబుదారితనంగా అమలు చేసేటువంటి చట్టాలని కానీ మనం వారు తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ అమలు చేసేటువంటి విధంగా ఉండే విధంగా మనం కృషి చేస్తే ఆటోమేటిక్గా కాస్త కోస్త న్యాయం జరుగుతుంది సామాన్యులకి. అటువంటిది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈరోజు మరి గత ప్రభుత్వాలు అమలు చేసే పరిస్థితి లేవు. కానీ సమాచార చట్టాన్ని ఇప్పటికైనా దురదృష్టం ఏంటంటే మన ప్రపంచ దేశాల్లో చిన్న దేశమైనటువంటి స్వీడన్ దేశంలో 1766లోనే సమాచార చట్టంగా వస్తే సార్ భారతదేశంలో 56 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం 56 సంవత్సరాల తర్వాత వస్తే 17 సంవత్సరాలు కూడా అమలు చేయట్లేదు. మన బహుజన ప్రభుత్వం అన్న ఈ చట్టాన్ని తెచ్చి జవాబుదారితనాన్ని తీసుకొస్తే కాస్తుకొస్తే ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యం పటిష్టంగా అమలవద్దని చెప్పి పోలీసు వ్యవస్థలో సామాన్యుడు కూడా న్యాయం పొందుతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను మంత్రి గారికి. థ్యాంక్ యూ సార్. అంబేద్కర్ టీవీ ఛానల్లో రెగ్యులర్గా మాట్లాడని చెప్తుంటే 100 మందిలో మీరు మాట్లాడుతున్నారు. లక్షల మందికి చూపించడానికి మీరు ఇష్టపడలేదు. మీ చట్టం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అంటున్నారు మీరు. అదే మనకు వచ్చిన సమస్య. రైట్, నెక్స్ట్. అవునండి, ఇటు రానివ్వండి. ఇలా ఇచ్చేసే బాబు. ఎవరు ఇక్కడ? రామారావు గారు, 1 by 1 జస్ట్ 1 word ఎస్ ఆర్ నో చెప్పండి. అది ఉపయోగం ఉంటుందా ఉపయోగం ఉండదా? ఇక్కడ రైట్, పూర్ణచంద్ర గారు. అధ్యక్ష, ఈరోజు ఈ సభలో ప్రవేశపెట్టినటువంటి హోంమంత్రి వర్యులు శ్రీనివాసరావు గారు సింగిల్ ఎజెండాతోటే పెట్టారు. అది కూడా రాజకీయ ప్రమేయం లేకుండా. పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ అదే. ప్రజలకి, ప్రభుత్వానికి, అందరికీ కూడా అవసరమైన సబ్జెక్ట్ అదే. దాంట్లో ఒకే ఒక వర్డ్తో పెట్టారు. ఇది కాకుండా రెండో వైపు నుంచి కూడా, ముఖ్యంగా డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా, డిపార్ట్మెంట్ కూడా చాలా అశ్రద్ధగా బిహేవ్ చేసే ఆఫీసర్స్ ఉన్నారు. చట్టాలు సరిగ్గా అమలుపరచినటువంటి ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. అట్లానే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అసలు లేకపోతే అసలు ఏమీ భయం లేకుండా కూడా పనిచేసే ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఈ చట్టాన్ని ఏ విధంగా అమలుపరచాలో దాన్ని కూడా కొంచెం దీన్ని మార్పు చేసి నిజంగా ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేయటం అనేది చాలా మంచిది. దీన్ని ఆహ్వానిస్తా ఉన్నాం కంపల్సరిగా. కాబట్టి దీన్ని కొంచెం చేసి రెండు వైపుల నుంచి కూడా ఆలోచించాలని మనం చేసుకుంటాం. అర్థమైంది. రైట్, నెక్స్ట్. ఎనీ వన్ ఆఫ్ యూ. ఎవరు లేకపోతే
పొన్చంద్ర గారు ఒక్క విషయం, ఒక్క నిమిషం నరసింహారావు గారు. ఏ దేశమైనా కూడా మనకి ఇండియాలో 3 అంగాలు ఉన్నాయి. 1 పొలిటికల్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రజలు పోలీసు వ్యవస్థ ద్వారా భయభ్రాంతులు అవుతూ ఉంటారు జనరల్గా. అది ఆ యొక్క ఎక్కడ లోకల్గా ఉండే ప్రెసిడెంట్ కావచ్చు, లోకల్గా ఉండే ఎమ్మెల్యే కావచ్చు, వారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల పోలీసులు చెప్పింది చేస్తూ ఉంటారు. ఇది జనరల్గా. మీరు అన్నది అదేవిధంగా పోలీసుల్లో కూడా కొంచెం స్ట్రాంగ్గా బిహేవ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, కాదంటలేదు నేను. ఎందుకంటే ఇండివిజువల్గా కొంతమందికి ఆ కెపాసిటీస్ ఉంటాయి. సో ఈ 3 వ్యవస్థలు ఇండిపెండెంట్గా కనుక నడవగలిగితే ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా సరే నిజమైన డెమోక్రసీ ఉంటుంది. ఇక వారు చెప్పిన దానికి నా ఆలోచన మెయిన్గా ట్రాన్స్ఫర్ పాలసీ దగ్గరే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎనీ ఆఫీస్, ఇట్ మే బి క్లర్క్ కావచ్చు, టాప్ బాస్ కావచ్చు. ఈ యొక్క ట్రాన్స్ఫర్ పాలసీకి అనేది సపరేట్ బాడీ ఉండాలి. నెక్స్ట్ ఆఫీసర్స్ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు విజిలెన్స్ యాంగిల్ అనేది కంపల్సరీ స్ట్రిక్ట్గా పనిచేయాలి. పొలిటికల్ వ్యవస్థ అనేది పాలసీ మేకింగ్ లాగా ఉండాలి, కానీ పరిగెత్తించేటట్టుగా ఉండకూడదు. ఎప్పుడైతే పొలిటికల్ వ్యవస్థ టాప్ టు బాటం పరిగెత్తించేటట్టుగా ఉంటే స్వతంత్రం ఉండదు, డెమోక్రసీ ఉండదు. 3 వ్యవస్థలను కూడా సమానంగా ఇంటర్ఫియరెన్స్ లేకుండా నడిచినప్పుడే నిజమైన డెమోక్రసీ ఉంటుందనేది ఇట్స్ కాన్స్టిట్యూషనే చెప్తుంది, నేను చెప్తాం కదా. కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్ అది. ఇండిపెండెంట్గా, ఇండిపెండెంట్గా డెమోక్రటిక్గా చేయాలని మీరు చెప్పే కొంతమంది పోలీసులు, కొంతమంది పోలీసులు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఎవరైనా హూవర్ ఇట్ మే ద కేస్, ఎవరైనా కావచ్చు, స్వతంత్రంగా అతి కొంచెం చేసినప్పుడు ఏంటంటే దానికి తప్పనిసరిగా కమిటీస్ అనేది, విజిలెన్స్ యాక్షన్స్ అనేది ఉంటాయి. కాబట్టి ఆ విజిలెన్స్ యాక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ప్రూవ్ అయితే. సో అందుకని ఆ సిస్టాన్ని సమంగా నడపగలిగితే హ్యాపీగా ఉంటుంది. అది యా చెప్పండి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.